హలో గైస్, ఈ వీడియోలో మనం టాప్ 4 ఇండెక్స్ ఫండ్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో 2025లో ఇన్వెస్ట్ చేయదగ్గవి. అంతేకాకుండా మార్కెట్స్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ నిఫ్టీఏ మనకి ఆల్మోస్ట్ 26,000 లెవెల్ దగ్గర నుంచి కూడా ప్రజెంట్ మనకి 23,500 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుందన్నమాట. సో ఆల్మోస్ట్ 3,500 పాయింట్స్ డౌన్లో మోర్ దాన్ 10% మనకి మార్కెట్ ఫాల్లో దొరుకుతుంది. ఇది బెస్ట్ టైం అనమాట. ఎప్పుడైనా మార్కెట్స్ పడుతున్నప్పుడు ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిది అనమాట. ఎందుకంటే సో ఎన్ఏవీస్ మీకు చాలా తక్కువకు దొరుకుతాయి. ప్రీవియస్ హై వాల్యూస్ దగ్గర నుంచి పడ్డాయి కాబట్టి, అలాగే ఎక్కువ యూనిట్స్ కూడా వస్తాయన్నమాట. మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక సిప్ చేసుకొని ఈజీగా మనం సో ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇండెక్స్ ఫండ్స్ కొంత సేఫ్ సైడ్ కూడా సో యావరేజ్ రిటర్న్స్ మనకి ఇండెక్స్ బేస్ చేసుకొని ఇస్తాయి కాబట్టి సేఫ్ ఫండ్స్ కూడా అనమాట. సో ఈ వీడియోలో ఒక 4 ఇండెక్స్ ఫండ్స్ గురించి డిస్కస్ చేద్దాం. మంచి ఇండెక్స్ ఫండ్స్ డిఫరెంట్ కేటగిరీస్వి, వాటి గురించి డిస్కస్ చేద్దాం గైస్. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ అనమాట. ఇక్కడ నేను యూటీఐ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ గురించి డిస్కస్ చేస్తున్నా. మీరు ఏఎంసీ అయినా తీసుకోవచ్చు, ఎందుకంటే సో ఇవి మనకి నిఫ్టీ 50 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తాయి కానీ కాబట్టి యావరేజ్గా అన్ని ఫండ్స్ ఒకే రిటర్న్స్ ఇస్తాయి. సో అరౌండ్గా 12 to 13% మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట యావరేజ్గా లాంగ్ పీరియడ్ లైక్ 10 ఇయర్స్లో. సో ఫస్ట్ ఫండ్ వచ్చేసరికి యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ అనమాట. సో టాప్ 50 కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారు. సో మనకి సో ఎగ్జిట్ లోడ్ ఎటువంటిది ఉండదు. ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువ ఉంది, 0.18%. నేను కూడా పర్సనల్గా సో ఆల్మోస్ట్ 7 ఇయర్స్ నుంచి సో యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. దీని యొక్క ఏయూఎం వచ్చేసరికి 20,000 crores ఉందన్నమాట. సో ఈ ఫండ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 12 ఇయర్స్ నుంచి సో రన్ అవుతుంది. సో అంతేకాకుండా ఈ ఫండ్ మీరు చూస్తే కనుక లాస్ట్ 5 ఇయర్స్లో యావరేజ్గా 15% ఇచ్చింది, లాస్ట్ 10 ఇయర్స్లో యావరేజ్గా 12% ఇచ్చింది గైస్. సో మనకి ఇండెక్స్ ఫండ్స్ ఎప్పుడు కూడా, అది కూడా నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ ఎప్పుడు కూడా యావరేజ్ రిటర్న్స్ మనకి 12% 13% యావరేజ్గా ఇస్తాయి అనమాట. లాంగ్ టర్మ్లో ఎప్పుడు కూడా లైక్ 8 to 10 ఇయర్స్ వ్యూ మనం 10 to 12% సేఫ్ సైడ్ వెళ్దాము అనుకుంటే కనుక మన క్యాపిటల్ సేఫ్గా ఉండాలి. సో అలాగే మనం ఇన్వెస్ట్మెంట్ చేయదగ్గ డీసెంట్ రిటర్న్స్ మనకు కావాలనుకుంటే సో ఇండెక్స్ ఫండ్ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ సో నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ చాలా మంచిదన్నమాట. అసెట్ అలొకేషన్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 98% అంటే టాప్ నిఫ్టీ 50 స్టాక్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మిడ్ క్యాప్లో స్లైట్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తారన్నమాట. సో కొంచెం స్మాల్ క్వాంటిటీ ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారన్నమాట. అలాగే టాప్ నిఫ్టీ 50 కంపెనీస్ మీరు ఇక్కడ పోర్ట్ఫోలియో చెక్ చేసుకోవచ్చు. సో టాప్ 10 స్టాక్స్లోనే ఎక్కువ వెయిటేజ్ అనేది ఇస్తుందన్నమాట. అలాగే టాప్ 5 స్టాక్స్ 39% వెయిటేజ్ ఇస్తున్నారు. మీకు స్టాక్స్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఏ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో, అలాగే ఏ స్టాక్స్లో ఎంతెంత హోల్డింగ్స్ వీళ్ళు హోల్డ్ చేస్తున్నారో కూడా డిస్కస్ చేసి. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 12.7%, టోటల్ ఏయుఎంలో వీళ్ళు 12.7% హెచ్డిఎఫ్సి బ్యాంక్. అలాగే డిఫరెంట్ టాప్ నిఫ్టీ 50 స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారన్నమాట. సో ఇది మీకు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈటీ మనీలో వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇండెక్స్ ఫండ్ సో నిఫ్టీ 50 యూటీఐ లేదా ఏదైనా సరే ఏఎంసీ తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే సో యావరేజ్గా ఇండెక్స్ని ఫాలో అవుతాయి కాబట్టి బెంచ్ మార్క్ని సో ఖచ్చితంగా సేమ్ రిటర్న్స్ యావరేజ్గా ఇస్తాయి. సో మీరు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసుకోండి. ఇప్పుడు దాకా మీరు స్టార్ట్ చేయకపోతే 2025 బెస్ట్ టైం టు స్టార్ట్ ఇండెక్స్ ఫండ్స్. సో దాంట్లో యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ కూడా మంచి ఫండ్ గైస్. సో అలాగే నెక్స్ట్ ఇండెక్స్ ఫండ్ వచ్చేసరికి మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ ఫండ్ గైస్. సో ఇది మనకి సో మిడ్ క్యాప్ 150 స్టాక్స్లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారనమాట. సో ఖచ్చితంగా మనకి అప్కమింగ్ ఏవైతే గ్రోత్ ఉన్న స్టాక్స్లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారు. నిఫ్టీ నెక్స్ట్ 50 స్టాక్స్ అంటే మిడ్ క్యాప్ 150 స్టాక్స్, వీటిలో కూడా మంచి గ్రోత్ ఉంటుంది గైస్. సో ఇది కూడా యావరేజ్గా మనకి సో 15 to 18% యావరేజ్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ ఫండ్ దానికంటే బీట్ చేసి సో బెంచ్ మార్క్ని బీట్ చేసి ఇంకా హైగా కూడా వీళ్ళు రిటర్న్స్ అనేది ప్రొవైడ్ చేశారన్నమాట. ఈ ఫండ్ గురించి మనం తెలుసుకుంటే కనుక సో దీని యొక్క ఎక్స్పెన్స్ రేషియో 0.3% ఉంది. ఎగ్జిట్ లోడ్ వచ్చేసరికి మీరు వితిన్ 15 డేస్ ఇన్వెస్ట్ చేసిన 15 డేస్లో ఎగ్జిట్ అయితే కనుక 1% ఛార్జ్ ఉంటుంది. ఆఫ్టర్ 15 డేస్ మీరు ఎప్పుడైనా సరే ఎగ్జిట్ అవ్వచ్చు అనమాట. లాకిన్ పీరియడ్ ఏది లేదు. ఈ ఫండ్ వచ్చేసరికి మనకి 5 ఇయర్స్ సో ఓల్డ్ ఫండ్ అనమాట. రీసెంట్ టైమ్స్లోనే మనకి లాస్ట్ 5 ఇయర్స్ బిఫోర్ వచ్చింది. బట్ వచ్చి నుంచి కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది గైస్. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక లాస్ట్ 1 month 3 months 6 monthsలో అంత మార్కెట్స్ బాగాలేవు కాబట్టి అంత రిటర్న్స్ ఇవ్వలేదు. బట్ లాస్ట్ సో 1 year చూస్తే కనుక 19% యావరేజ్, లాస్ట్ 5 years చూస్తే కనుక 27% దాకా కూడా ఇచ్చింది గైస్. మార్కెట్స్ కూడా కొంత పాజిటివ్గా ఉన్నాం. సో వన్ ఆఫ్ ద రీజన్ అనమాట ఇంత రిటర్న్స్. బట్ యావరేజ్గా 15 నుంచి 18% మనం మిడ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్ నుంచి మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ 150 ఫండ్ అనమాట. అలాగే వీళ్ళు వచ్చేసరికి సో
87% వెయిటేజ్ వచ్చేసరికి మిడ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. స్మాల్గా 6% వచ్చేసరికి లార్జ్ క్యాప్, 6% వచ్చేసరికి స్మాల్ క్యాప్లో కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తుంది అనమాట. సో అలాగే వీళ్ళు టాప్ హోల్డింగ్స్ మనం చూస్తే కనుక ఏ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో చూస్తే కనుక ఫైనాన్షియల్, క్యాపిటల్ గూడ్స్, సర్వీసెస్, హెల్త్ కేర్ అలా డిఫరెంట్ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. టాప్ స్టాక్స్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మ్యాక్స్ హెల్త్ ఇన్స్టిట్యూట్లో, అలాగే ఇండియన్ హోటల్స్లో, సుజ్లాన్, బిఎస్సి, పీబీ ఫిన్టెక్, డిక్సాన్ టెక్నాలజీస్ మంచి మంచి గ్రోత్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. రీసెంట్ టైమ్స్లో మనం డిక్సాన్ టెక్నాలజీస్, పర్సిస్టెన్స్, Go4G ఇవన్నీ కూడా ఎంత బాగా గ్రో అయ్యో చూసాం. అందువల్ల ఈ ఫండ్ చాలా బాగా లాస్ట్ 5 years నుంచి పర్ఫామ్ చేస్తుంది. ఫ్యూచర్లో కూడా మనకి బాగా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మనకి మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ ఫండ్ అనమాట. ఇది కూడా మంచి ఫండ్. మీరు స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు కూడా ఇండెక్స్ ఫండ్స్లో 2-3 ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది మనకి సెకండ్ ఫండ్ అనమాట, మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ ఫండ్ అనమాట. అలాగే నెక్స్ట్ ఫండ్ వచ్చేసరికి ఇది కూడా మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళదే స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్ అనమాట. సో టాప్ 250 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. స్మాల్ క్యాప్లో టాప్ 250 కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారన్నమాట. సో ఇది కూడా మనకి డీసెంట్గా మనకి రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ ఇన్సెప్షన్ నుంచి చూస్తే కనుక ఈ ఫండ్ స్టార్ట్ అయిన నుంచి మనం చూస్తే కనుక యావరేజ్గా 28% దాకా కూడా సో రిటర్న్స్ అనేది ఇచ్చిందనమాట. సో ప్రెజెంట్ స్మాల్ క్యాప్ కూడా స్టాక్స్ కూడా హెవీగా ఫాలో అవుతున్నాయి కాబట్టి సో ఇది కూడా బెస్ట్ టైం స్మాల్ క్యాప్ స్టాక్స్లో స్లైట్గా ఇన్వెస్ట్ చేయడం. బట్ స్మాల్ క్యాప్ ఇప్పుడు కూడా కొంత రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మార్కెట్స్ హెవీగా ఫాలో అయితే స్మాల్ క్యాప్ స్టాక్స్లో హెవీ కరెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం మీ రిస్క్ లెవెల్ హై అయితే మాత్రమే సో స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి. అది కూడా మీ వ్యూ మోర్ దెన్ 10 years వ్యూ ఉంటే మాత్రమే స్మాల్ క్యాప్కి వెళ్ళడం బెటర్ అనమాట. లేదు అనుకుంటే సో నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ లేదా మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ గైస్. ఒకవేళ మీ రిస్క్ లెవెల్ హై ఉండి సో మీరు లాంగ్ పీరియడ్ కనుక హోల్డ్ చేస్తే కనుక ఈ ఫండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. దీని యొక్క ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసరికి 0.36% ఉంది. అలాగే ఎగ్జిట్ లోడ్ వచ్చేసరికి వితిన్ 15 daysలో ఒకవేళ ఇన్వెస్ట్ చేసిన వితిన్ 15 daysలో ఎగ్జిట్ అయితే కనుక 1% ఎగ్జిట్ లోడ్ అనేది పడుతుంది అనమాట. దీని యొక్క ఏయుఎం చూడండి 869, సో చాలా తక్కువ ఉందన్నమాట. సో ఈ ఫండ్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 5 years కంప్లీట్ అవుతుంది అనమాట. 5 years 4 months ఓల్డ్ ఫండ్. అలాగే ఈ ఫండ్ మనకి లిస్ట్ అయిన నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే కనుక లాస్ట్ 1 yearలో 20% యావరేజ్గా ఇచ్చింది. బెంచ్ మార్క్ని బీట్ చేసిందని చెప్పొచ్చు. అలాగే లాస్ట్ 5 yearsలో చూస్తే కనుక సో 27-28% అరౌండ్గా ఇచ్చిందనమాట. సో ఇది కూడా డీసెంట్ ఫండ్ అని చెప్పొచ్చు అనమాట. సో లాంగ్ రన్లో ఒకవేళ మీరు స్మాల్ క్యాప్ ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఈ ఫండ్ కూడా చూస్ అనేది చేసుకోవచ్చు కదా. వీళ్ళు స్మాల్ క్యాప్లో ఆల్మోస్ట్ 91% వెయిటేజ్ అనేది ఇచ్చారనమాట. అలాగే 8.85% మిడ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారనమాట. సో ఆ ఫండ్స్ మనం చూస్తే కనుక వీళ్ళు ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారో కొంచెం మనం గమనిస్తే కనుక ఏ స్మాల్ క్యాప్ అలాగే మిడ్ క్యాప్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారంటే కనుక సో MCX అలాగే సెంటర్, CDSL, బ్లూ స్టార్, క్రాంప్టన్ గ్రీవ్స్, 361, కంప్యూటర్ స్కామ్స్ కానివ్వండి, గ్లెన్మార్క్ ఫార్మా, సో మంచి మంచి కంపెనీస్లో వెయిటేజ్ అని ఇచ్చారన్నమాట. బట్ స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఏంటంటే కనుక డిఫరెంట్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి సో హోల్డింగ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి గైస్. 1%, 2% మాత్రమే వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారన్నమాట. బట్ లాట్ ఆఫ్ స్టాక్స్ లైక్ 250 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారన్నమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫండ్. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ వ్యూ అలాగే కొంత రిస్క్ లెవెల్ హై ఉంటే మాత్రమే సో స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి గైస్. మోతీలాల్ ఓస్వాల్ కాకుండా వేరే అదర్ ఫండ్ చూస్ చేసుకుందాం అనుకుంటే కనుక సో స్మాల్ క్యాప్లో ఒకవేళ షిఫ్ట్ అవుదాం అనుకుంటే DSP నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఒకవేళ మీరు సో ఒకవేళ మిడ్ క్యాప్లో స్మాల్ క్యాప్లో రెండిట్లో కూడా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఒకే AMCలో ఇన్వెస్ట్మెంట్ చేయడం కొంత ఇప్పుడు కూడా రిస్క్ అనమాట. సో అందువల్ల మీరు ఏం చేస్తారంటే కనుక ఒకవేళ మిడ్ క్యాప్లో మోతీలాల్ ఓస్వాల్ సెలెక్ట్ చేసుకోగలిగితే కనుక సో స్మాల్ క్యాప్ని యూ కెన్ షిఫ్ట్ DSP నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా డీసెంట్గా పర్ఫామ్ చేస్తుంది. ఇన్సెప్షన్ నుంచి ఆల్మోస్ట్ 22% దాకా కూడా సో రిటర్న్స్ ఇస్తుంది. ఇవేంటి అంటే కనుక సో స్మాల్ క్యాప్ 250 క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్ అనమాట. అంటే టాప్ 250 స్టాక్స్లో దాంట్లో కూడా 50 క్వాలిటీ ఫండ్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తుందన్నమాట. ఇది కూడా డీసెంట్ ఫండ్. సో ఇది మనకి ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసరికి 0.31% ఉందన్నమాట. AUM వచ్చేసరికి 172 crores ఉంది. ఏజ్ లాస్ట్ 1 yearలోనే మనకి ఇది వచ్చింది. బట్ ఇన్సెప్షన్ నుంచి కూడా బాగానే రిటర్న్స్ ఇచ్చింది. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే ఎప్పుడు కూడా సో కొంత న్యూ ఫండ్స్ అయితే కనుక మనకి కొంత ఏంటి అంటే కనుక స్మాల్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. NAVs కొంచెం తక్కువ ఉంటే బాగుంటుందన్నమాట. ఒకవేళ మీరు షిఫ్ట్ అవుదాం అనుకుంటే వేరే అదర్ AMC DSP నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్ కూడా చూస్ చేసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ ఫండ్ వచ్చేసరికి మోతీలాల్ ఓస్వాల్ NASDAQ 100 FOF ఫండ్ అనమాట. ఒకవేళ మీరు US మార్కెట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం, అది కూడా ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే NASDAQలో టాప్ 100 స్టాక్స్లో వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారనమాట. సో US మార్కెట్స్లో ఒకవేళ మీరు
పెంచుకుందాం అనుకుంటే కనుక పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేసుకుందాం అనుకుంటే ఇది కూడా మంచి ఫండ్ అనమాట. దీని ఎక్స్పెన్స్ రేషియో వచ్చేసరికి 0.24% ఉంది. వితిన్ 15 డేస్లో ఒకవేళ ఎగ్జిట్ అయితే కనుక 1% ఎగ్జిట్ లోడ్ ఉంటుంది అనమాట. ఈ ఫండ్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 6 years 2 months అయిందనమాట. ఇది కూడా మనకి డీసెంట్ ఫండ్, డీసెంట్ రిటర్న్స్ అనేది ఇస్తుంది అనమాట. లాస్ట్ 1 yearలో 33% దాకా ఇచ్చింది. లాస్ట్ 3 yearsలో 16.74% ఇచ్చింది. లాస్ట్ 5 yearsలో 25.83% ఇచ్చింది. యావరేజ్గా మనం 20 నుంచి 22, 23 యావరేజ్గా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉండాలి. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే మాత్రమే గైస్. సో ప్రెజెంట్ ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ 1 year మార్కెట్స్ నెగిటివ్ ఉంటే మీకు నెగిటివ్ రిటర్న్స్ చూపించవచ్చు. బట్ ఆ టైంలో కూడా మీరు సిప్ని కంటిన్యూ చేయగలిగితే మాత్రమే ఇండెక్స్ ఫండ్స్లో మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో అలా కాకుండా మీరు మార్కెట్స్ పడిపోయినప్పుడు అసలు సిప్ ఇన్వెస్ట్ చేయకుండా మార్కెట్స్ పెడుతున్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తే కనుక మీకు రిటర్న్స్ డిఫరెన్స్ వస్తుందన్నమాట. అలా కాకుండా ఎప్పుడు మార్కెట్స్ పడితే కనుక ఎక్కువ క్వాంటిటీ ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎన్ఐవీస్ తక్కువ దొరుకుతాయి. సో మంచిగా యూనిట్స్ కూడా వస్తాయన్నమాట. ఎప్పుడైతే మార్కెట్స్లో రివర్సల్స్ వచ్చి మార్కెట్స్ బాగా పెరుగుతాయో ఆ టైంలో మీకు మంచిగా రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది గైస్. ఎప్పుడు కూడా ఆ ట్రిక్ని ఫాలో అవడానికి ట్రై చేయండి గైస్. సిప్ని మాత్రం ఎప్పుడు కూడా మార్కెట్స్ ఫాల్లో కూడా కంటిన్యూ చేయడానికి ట్రై చేయండి. అది చాలామంది చేయరనమాట. అందువల్ల వాళ్ళ ఏదైతే యావరేజ్గా ఇక్కడ చూపించే రిటర్న్స్ కన్నా కూడా మీకు డిఫరెన్స్ అనేది వస్తుంది అన్నమాట. ఎందుకు అలా డిఫరెన్స్ వస్తుందంటే కనుక మనం ఎన్ఐవి ఏ ప్రైస్ దగ్గర బై చేసామనేది కూడా చాలా బాగుండాలన్నమాట. ఎప్పుడైతే మార్కెట్స్ ఫాలో అవుతుంటాయో ఆ టైంలో కనుక ఎక్కువ క్వాంటిటీ కనుక ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే కనుక ఎక్కువగా రిటర్న్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఇదనమాట సో ఫండ్ గురించి. సో వీళ్ళు ఏంటి అంటే కనుక 98% లార్జ్ క్యాప్ స్టాక్స్, నాస్డాక్ అంటే యూఎస్లో టాప్ 100 స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారు గైస్. ఇది కూడా మంచి ఫండ్. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో ఇవన్నమాట 4 ఫండ్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ గురించి డిస్కస్ చేసాం. సెకండ్ వన్ సో మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఫండ్ గురించి డిస్కస్ చేసాం. థర్డ్ వన్ వచ్చేసరికి మోతీలాల్ ఓస్వాల్ నిఫ్టీ స్మాల్ క్యాప్. ఒకవేళ మీరు కనుక సో అన్నీ కూడా మోతీలాల్ ఓస్వాల్ ఉన్నాయి కదా, ఒకవేళ ఏఎంసీ చేంజ్ చేసుకుందాం అనుకుంటే కనుక డిఎస్పీ నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 క్వాలిటీ 50 ఇండెక్స్ ఫండ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అలాగే లాస్ట్ వన్ వచ్చేసరికి ఒకవేళ మీరు యూఎస్ మార్కెట్స్లో డైవర్సిఫై చేసుకుందాం అనుకుంటే మోతీలాల్ ఓస్వాల్ నాస్డాక్ 100 FOF డైరెక్ట్ ఫండ్ కూడా చూస్ చేసుకోవచ్చు గైస్. సో ఇవన్నమాట సో టాప్ 4 ఫండ్స్. మీరు కూడా అనాలిసిస్ చేసి ఒకవేళ మీకు కొంత నాలెడ్జ్ లేకపోతే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కొంత కన్సల్ట్ చేసిన తర్వాత సో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. బట్ ఎప్పుడు కూడా ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి గైస్. ఎవ్రీ మంత్ కూడా సిప్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే మార్కెట్స్ పడుతున్నప్పుడు కొంత ఎక్కువ అమౌంట్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఆ విధంగా అయితే కనుక బెటర్ మీకు చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. అలాగే మీరు కావాలనుకుంటే కనుక స్టెప్అప్ సిప్ కూడా అంటే ఎవ్రీ ఇయర్ ఒక 5%, 10%. ఈ ఇయర్ మనం 1000 రూపీస్తో స్టార్ట్ చేసినప్పుడు నెక్స్ట్ ఇయర్ మనం ఒక 1100 రూపీస్, 1200 రూపీస్ సిప్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలా స్టెప్అప్ సిప్ చేస్తే కనుక మనకి ఏంటి అంటే కనుక ఇంకా మంచిగా రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది లాంగ్ రన్లో. ఎప్పుడు కూడా ఇండెక్స్ ఫండ్స్ని కూడా 8 to 10 years వ్యూ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఆ విధంగా అయితే కనుక మనకి మంచిగా డీసెంట్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇదనమాట ఇండెక్స్ ఫండ్స్ గురించి. మీకు హెల్ప్ అయితే కనుక ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయడానికి ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది మాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.